నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధికారంలో ఉంది. సరే, దాదాపుగా ఇప్పటికీ 15 నెలలు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా రకరకాల విమర్శలతో ఈ పాలన అయితే ముందు కొనసాగుతుంది. కానీ ప్రజాపాలన అని చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో, సో రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం దాదాపుగా 4 నెలల నుంచి ట్రై చేస్తున్నటువంటి మాజీ అటవీ శాఖ అధికారి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం కోసమో, లేకపోతే ఏదన్నా ఆయనకున్నటువంటి, ఇప్పుడు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన కలవడానికి దాదాపుగా 4 నెలల నుంచి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే ఆయనకి అవమానం ఎదురైంది తప్పితే అపాయింట్మెంట్ దొరకలేదు. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో గద్దర్కి ఏ విధమైన అవమానం జరిగిందో కేసీఆర్ గారు గద్దర్ విషయంలో ఎటువంటి అవమానం చేశారు. అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నర్సయ్య గారు, ఏదైతే మన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు కూడా అవమానం జరిగింది. తర్వాత దాన్ని ఆయన మా ముఖ్యమంత్రి గారు దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మాజీ ఎమ్మెల్సీ మాజీ అటవీ శాఖ అధికారి అయినటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు కొన్ని సూచనలకో లేకపోతే సంథింగ్ ఏదో ఆయన కలవడానికి ట్రై చేస్తుంటే కూడా ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఆయనని దురుసుగా మాట్లాడి అతను అవమాన పాలు చేసినట్టుగా ఆయన ఫీల్ అయ్యారు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి సార్తోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే రవి. దిలీప్ గారు, నిజంగా మీరు మంచి సౌమ్యులు, సీనియర్ నాయకులు, అటవీ శాఖ మాజీ అధికారి, అదేవిధంగా ఆయనకి ఆంతరంగిక ఎవరు మన కార్యదర్శి మాధవరెడ్డి గారికి, కేసీఆర్ గారికి కూడా చేశారు. కేసీఆర్ గారికి మీకు చాలా బాగా దగ్గర సంబంధాలు అయినప్పటికీ వాళ్ళను కూడా వాళ్ళ ఉన్న ఇబ్బందులను మీరు వాళ్ళతో చెప్తే వాళ్ళకి మీకు పడక మీరు మళ్ళీ బయటకు రావడం కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. 4 నెలల నుంచి మీరు ట్రై చేస్తుంటే మీలాంటి సీనియర్ నాయకులు, పైగా మాజీ ఎమ్మెల్సీ, ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఎందుకు మీకు అపాయింట్మెంట్ దొరకలేదు, పైగా అవమానాలు ఎందుకు ఎదురైనాయి, కారణం ఏంటంటారు? ఒకటి 4 months నుంచి నేను ఆ జైపాల్ రెడ్డి అనే అతనికి రెగ్యులర్గా ఫోన్ చేస్తూ నాకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించమని అడుగుతున్నమాట వాస్తవమే. ఆయన కొన్నిసార్లు ఫోన్ ఎత్తాడు, కొన్నిసార్లు ఫోన్ ఎత్తాడు. కొన్నిసార్లు అంటాడు, అన్న నేను చెప్తా మీకు, ముఖ్యమంత్రి గారిని అడిగి చెప్తా అంటాడు. ఇది ఎందుకో మరి 4 months నుంచి అసలు సాధ్యపడట్లేదు. ఆయన నాకు పిలవాడు, ఫోన్ ఎత్తాడు. సీఎం ఫోన్ ఉంది నా డైరెక్ట్. నిజంగా ఇక్కడ ఒక విషయం ఏం చెప్పుకోవాలంటే, సీఎం గారి ఫోన్ నా దగ్గర ఉంది. సీఎం గారితో గతంలో మాట్లాడేవాడు. పర్సనల్ నెంబర్ ఆ నెంబర్ కూడా ఈ పిల్లాడే పెట్టుకుంటున్నాడు ఇప్పుడు. సీఎం ఎత్తట్లా. సో మీకు ఇక్కడ చిన్న ఇదేంటంటే, సీఎంకు నాకున్న సాన్నిహిత్య సంబంధం గురించి. టీడీపీలో అయినప్పుడు, అంతకుముందు బీఆర్ఎస్లో మా దగ్గర, నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మా దగ్గర సభ్యుడైన బీఆర్ఎస్లో. తనకు మరి జెడ్పీటీసీయో ఎంపీటీసీయో సీట్ రాలేదని కేసీఆర్ మీద ఆగ్రహంతో ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. తను ఇండిపెండెంట్గా గెలిచాడు. పట్టుదల వాడు, నో డౌట్, ప్రూవ్ చేసుకున్నాడు తన వర్త్ ఏంటో. ఇక్కడ సీట్ అయినందుకు అక్కడ గెలిచాడు. నేను అప్పుడు జనరల్ సెక్రటరీ ఆ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి నేను ప్రధాన కార్యదర్శి ఉన్నప్పటి నుంచి పరిచయం ఈ బాబు. తర్వాత ఆయన టీడీపీకి వెళ్ళిపోయాడు. టీడీపీ వెళ్ళిపోయిన తర్వాత మంచి కీ రోల్కి ఎదిగాడు. నేను టీఆర్ఎస్లో కూడా ఒక ప్రధాన భూమిక మీరు అన్నట్టుగా పోషించాను కాబట్టి ఒక మహాకూటమి ఏర్పాటు చేసే సందర్భంలో ఆ పూర్తి బాధ్యత నాకు కేసీఆర్ అప్పచెప్పాడు. అవును, అప్పుడు టీడీపీలో చర్చలకు చంద్రబాబు గారితో, ఇప్పుడు మీరు కూర్చున్నట్టు చంద్రబాబు గారు, ఇట్లా నేను వరుసగా 1 వారం రోజులు చర్చల తర్వాత అప్పుడు నేను చెప్పాను కదా సార్ పెట్టుకోవచ్చు మనం అంటే, అయిపోయింది, నెగోషియేషన్స్ అయిపోయినాయి, సీట్లు అయిపోయినాయి, అంత అయిపోయినాయి చెప్తే అప్పుడు ఆయన ఏం చేసినట్టు ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. హరీష్ని, కేటీఆర్ని, ఈటల రాజేందర్ని, నన్ను, ఇంకో 2-3 కలిపి మీరు బోండిగా అఫీషియలైజ్ చేసేయండి దాన్ని. దిలీప్ అంతా చేశాడు, ఫార్మలైజ్ చేయండి దాని అంటే పంపాడు. అప్పుడు ఈ బాబు ఉన్నాడు అందులో. ఆ సైడ్ నుంచి చర్చలో లేడు, మేమున్నాం ఇటు సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి చర్చల్లో వేరే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు గారితో వాళ్ళు కమిటీ, మేమో కమిటీ. ఈ బాబు ఇంకా అంత క్లోజ్ అయ్యిండు కూడా మరి ఎందుకో ఆ మహాకూటమి ఏర్పాట్లో అతను కీలక భూమిక పోషించలేదు. ఓకే, సరే, ఊరికే చెప్తున్నా. సో అంత ఇంపార్టెన్స్ నాకు ఇచ్చాడు, కేసీఆర్ ఇచ్చాడు నాకు. అప్పుడు కూడా పరిచయమే, నాకు కలిసాడు అక్కడ. ఈ నెగోషియేషన్స్ 1 week నేను పోతున్న సమయంలో నాకు రేవంత్ రెడ్డి గారు కలిసారు అక్కడ. ఏం జరుగుతుందన్నా, ఏంటి ఇదేంటి అని ఆ విషయాలను కూడా ఆయన కనుక్కున్నాడు. ఇందులో ఒక కీలక భూమిక దిలీప్ కుమార్ పోషిస్తున్నాడు అనే విషయం ఆయనకు తెలుసు.
ఇది జరిగిన తర్వాత ఏమైంది, పాపం ఏదో కారణం చేత ఆయన అరెస్ట్ అయ్యాడు. మనం చూసాం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నేను కూడా విభేదించి బయటికి పోయా, సీరియస్ ఫైటింగ్ అవును. ఒక ఉద్యమకారుడిగా మేము ఇంట్లో కూర్చోలే. ముఖ్యంగా మీరు చాలా ఉద్యమకారులు కూడా, మీలాంటి పెద్ద ఉద్యమకారులు. తెలంగాణ విమోచన సమితి పెట్టా, 1 year నడిపాం, నడపలేక దాన్ని తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి విమలక్కతో కలిసి తెలంగాణ కోసం పోరాడాం. కేసీఆర్తో విభేదించి ఆయనను తిట్టుకుంటూ కూడా ఇదేం కదా మేమే చేస్తాం తెలంగాణ అనేటువంటి ఒక ఉధృత శక్తితో ఆయన శక్తి మా శక్తి తెలంగాణ జేఏసీ ఏర్పడేది కోదండరాం. దాంట్లో కూడా మేము కొంత సందర్భాల్లో ఆయనతో కలిసి మిలియన్ మార్చ్ కానీ ఈ సందర్భాల్లో లేడు ఈ బాబు రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ యాక్టివ్ తెలంగాణ స్టేషన్లో లేడు. ఎందుకు లేడంటే తెలంగాణ తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశం అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం. ఓకే, ఓవైపు ఆంధ్ర ఓవైపు తెలంగాణ, మోమాడంగా తెలంగాణ అంటున్నటువంటి సందర్భం. సరే తెలంగాణ రావడానికి జస్ట్ బిఫోర్ 2000 ఏం చెప్పిన మహాకూటమి కూడా ఏర్పడదు కదా, అప్పుడు లెటర్ ఇచ్చారు తెలంగాణకు అనుకూలంగా. మేము అప్పటి నుంచే 2 కళ్ళ సిద్ధాంతం మొదలైంది. ఆంధ్ర తెలంగాణ మాకు 2 కళ్ళ లాంటివి అని పాపం చంద్రబాబు గారు తెలంగాణకు మేము సముఖమైనటువంటి అన్నాడు. కానీ అవుట్ రైట్ తెలంగాణ పార్టీ మొత్తం కూడా టీడీపీ పార్టీ మన వైపు లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సహజంగా తెలంగాణ ఉద్యమంలో మాతో సమానంగా లేడు. చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కాడు. పోనీ పర్వాలేదు భయ్, ఆయనకు అవకాశం లేదు, ఒక సమైక్యవాద పార్టీలో ఉన్నాడు, ఆయన పార్టీ సిద్ధాంతాలు వేరు, 2 కళ్ళ సిద్ధాంతం అనుకుందాం. మేమైతే ఫక్తు తెలంగాణ పోరాట యోధులం. మేము ఒక తర్వాత ఉద్యమకారుల జేఏసీ పెట్టాం, తర్వాత తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పెట్టాం. ఒక పార్టీని 2 ఏళ్ళు నడిపి ఆ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాయి. ఇక్కడ అజిత్ సింగ్ పార్టీని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అని పెట్టి దాంతో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆర్ఎల్డీ చాలా సీరియస్ అసెంబ్లీ ముట్టడని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసింది. ఏ ప్రెషర్ 1000 కారణాల వల్ల తెలంగాణ వచ్చింది భయ్. అందులో మేము కూడా ఒక కారణం అని గర్వంగా మేము ఉద్యమకారులుగా మాకు గుర్తింపు ఉంది. నువ్వు అన్నట్టు తెలంగాణ ఉద్యమకారుడు అన్నావు, మా ఉద్యమకారులుగా మాకు గుర్తింపు. ఈయనకు అది లేదు. పోనీ ఎందుకు లేదు, ఏ కారణమో పోనీ. తెలంగాణ ఈ లోపల ఏమైంది, మేము అందరం బీజేపీకి పోయాం. ఆయన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాడు, మాకేమో భయం అయింది, నేను మమ్మల్ని దొక్కేస్తాడమని. ఇప్పుడు అంటాడు కదా సీఎం, చాలా మంది తొక్కి పైకి వచ్చాను. మరి ఆయన ఎవరు దొక్కాడో తెలియదు, కానీ మా కేసీఆర్ మమ్మల్ని దొక్కాడో అని భయం అయింది మాకు. అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని బీజేపీలో చేరాం రక్షణ కోసం. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ప్రమాదం ఉందని బీజేపీకి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు బీజేపీ కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి మాతో పనిచేసిందే కదా. వాళ్ళు బీజేపీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కానీ అందులోకి వెళ్ళిపోయాక దాదాపు 7-7.5 ఏళ్ళు నేను అందులో ఉన్నా. నాకు ప్రొటెక్షన్ కూడా దొరికింది. బీజేపీ మరి మరి ఆ టీఆర్ఎస్ అయినా కూడా దొక్కాడు కదా, చాలా మంది దొక్కాడు కదా. సో మమ్మల్ని దొక్కకుండా మాకు పాపం బీజేపీ ప్రొటెక్షన్ అయితే దొరికింది. ఈ సందర్భంలో నేనేమంటానంటే, ఇక ఈయనను కొట్టాలంటే ఎవరు కొట్టాలి అని అంటే బీజేపీ కొడుతున్నారు అనుకున్నాం. మేము అందరూ అనుకున్నారు, కానీ జరగలే. బండి సంజయ్ని అకారణంగా తీసేసింది బీజేపీ. మేము చెప్పాం, ఆయన మరి బాబు ఉండని అంటారు ఆయన, తన వాక్చాతుర్యంతో కానీ అగ్రెసివ్ స్పీచెస్తో కానీ ఒక అట్మాస్ఫియర్ తెచ్చాడు. ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ 4 సీట్ల నుంచి 40 మంది పట్టుకొచ్చాడు. తన మాటల బలంతో ఎక్కడుంది అసలు బీజేపీ లేదు. 4 సంబంధం ఉందండి అసలు. 4 ఎక్కడ 40 ఎక్కడ అట్లా పట్టుకొచ్చాడు ఆ పిల్లాడు. ఎందుకు తీస్తారని ఆయన ఉండని ఏంటంటే ఆ కారణంగా తీస్తారు. తీయంగానే బీజేపీ కొలాప్స్ కింద పడిపోయింది. కింద పడిన తర్వాత తప్పన పడిపోయింది. అందుకని కదా సింగిల్ డిజిట్కి పరిమితమైంది. అప్పుడు మేము అంతా చూసాం, అరే కేసీఆర్ని కొట్టాలా, మా కోపం అయితే అట్లే ఉంది కదా, ఎవరు కొడతారు మరి, ఎవరు ఒక్క టాల్గా కనపడేవాడు రేవంత్ రెడ్డి. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో చాలా టాల్ లీడర్, అంతా మొబిలైజ్ చేస్తున్నాడు, బ్రహ్మాండమైన మీటింగ్లు పెడుతున్నాడు, అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తున్నాడు. ధీటుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత కంటే ఎక్కువ ధీటుగా బ్రహ్మాండమైన స్పీచెస్ ఇస్తున్నాడు, అగ్రెసివ్ స్పీచెస్. అమ్మ ఈ పిల్లాడు డెఫినెట్గా కొడతాడు అనుకొని సరే ఒక సందర్భంలో అంతకుముందు 6 నెలల కింద ఆయన మల్లురవి గారి ద్వారా ప్రయత్నం జరిగింది నన్ను కూడా తీసుకుందామని కాంగ్రెస్లో. అప్పుడు నేను ఈ అట్మాస్ఫియర్ లేదు, బీజేపీ వస్తుందేమో అనేటువంటి పరిస్థితులు. నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఎందుకు, ఇప్పటికే 3-4 పార్టీలు మారాము, మేమే పార్టీలు పెట్టాము, వద్దు అనేటువంటిది ఒక నెగటివ్ ఆస్పెక్ట్లో నేనైతే అప్పుడు నేను ఇంక్లినేషన్ చూపెట్టమని మాట వాస్తవమే. అది ఆయన మైండ్లో ఉంటే ఉండొచ్చు, సీఎం మైండ్ నాకు లేదు ఉంటుందే. ఎవరికైనా దిలీప్ రామందామని పోయి ఇటీ వస్తే తీసుకొస్తానండి ఆయన వాళ్ళు ఇంటికి. లేనంటే ఎందుకు సార్ ఇప్పుడు ఇప్పటికే 2-3 పార్టీలు మారాం, చూద్దానంటే అప్పుడు ఆ అట్మాస్ఫియర్ లేదు. ఆ తర్వాత 2-3 నెలలకు అగ్రెసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది ఈయన క్యాంపెయిన్ వల్ల. అప్పుడు నేను లాభం లేదు, మన కాంగ్రెస్కి పోవాల్సిందే, కేసీఆర్ని కొట్టాలంటే అనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వెళ్ళే సందర్భంలో నేను వెంకటరెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి గారితో పోయాను. ఇటు నుంచి వెళ్ళారు. ఈ గ్రూప్కు మళ్ళీ రేవంత్ రెడ్డికి పడదు.
ఎంత ఒలికి హిస్టరీలా చెప్తున్నాం మీకు. అంతే తెలియదు 2 సార్లు ఇంటికి తెలవాలి కదా. రూట్ కాదు ఏంటి, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇది ఒక కారణం కావచ్చు. అరే 2 సార్లు ఇంటికి వస్తా అంటే వద్దన్నాడు కారణం కావచ్చు. లేదా వెంకటరెడ్డి వస్తున్నాడు కాబట్టి అంటున్నాను కాంగ్రెసే, కానీ అప్పుడు వాళ్ళిద్దరు మంచి కన్ఫ్రంటేషన్ లో ఉన్నారు. పడట్లేదు బీజేపీలో ఉన్నప్పుడు యమ తిట్లు తిట్టారు. బుడ్రా ఖాన్ అన్నారు, ఏంది ఏదో రకరకాల అన్నారు. రేవంత్ రెడ్డి రైఫిల్ అన్నారు, బుడ్రా ఖాన్ అన్నారు, రేటంత రెడ్డి అన్నారు, రవంత్ రెడ్డి అని ఎట తెచ్చుకున్నావు అసలు 50 కోట్లు ఇచ్చిన బీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నావు అని కూడా అన్నాడు ఆయన. సో ఆ గ్రూప్ కి పడి చావట్లే. సో నేను పొరపాటున గ్రహపాటునో ఆ గ్రూప్లోంచి వచ్చి చేరా. ఉండొచ్చు సీఎం మేడం, మనకి తెలియదు. ఎంత మనందరం మానవులం కదా, మానవ సహజ మనకు మనసులో ఇవన్నీ ఉండడం. సో మరి అది కూడా ఉందేమో నాకు తెలియదు. బట్ ఈయన అనలే నాది ఎప్పుడు నేను కలిసిన ఆయన పాపం అన్నా దిలీప్ అన్న బాగున్నారా అని చేయగలిపి వెళ్ళాడు తప్ప. సరే నేను ఒక 4-5 సార్లు కలిసి ఎక్కడన్నా ఢిల్లీలో కోఆర్డినేటర్ పోస్ట్ ఇవ్వయి, నేను రాష్ట్రానికి నిధులు పట్టుకొస్తా, నేను ఇక్కడ పిఎస్గా చేశా కేంద్రంలో, ఇక్కడ స్టేట్లో చేశా, నాకు నా అనుభవం ఎవరికి లేదు, వేరే పాలిటీషియన్తో సాధ్యపడదు, రాష్ట్రానికి నిధులు తెచ్చేటువంటి పని నాకు అప్పచెప్పు, నాకు ఏం ఆశించి కాదు, నేను రాష్ట్రానికి హెల్ప్ చేద్దాం, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే కోఆర్డినేషన్. సేమ్ సర్కార్ లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అడగకుండా కూడా చంద్రబాబు గారు ఇంట్లో కూర్చుంటే నిధులు వస్తాయి. ఇక్కడ రావు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది. సో నాకు బీజేపీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది కదా, పనికి వస్తుంది రాష్ట్రానికి, కాస్త కన్సిడర్ చేయని 4 సార్లు అడిగా. ఆయన ఇవ్వలేంటే ద సెన్స్ ఆయన చూద్దాం అన్నాడు. కానీ అది 1 year అయింది, 1.5 year అయింది. మరి అంటే 1.5 year ఇన్ సెన్స్ 1 year దాటిపోయింది. అని ఇవ్వట్లేదు, ఎవరెవరికో ఇస్తున్నాడు పాపం. ఉద్యమం ఇది అయిపోయింది ఒక ఆస్పెక్ట్. ఎందుకు ఆయన నాకు ఇట్లేదు నాకు తెలియదు. ఉండొచ్చు నెగిటివ్ ఆస్పెక్ట్, నేను వస్తా అంటే వద్దానని లేకపోయినా అతనికి మీ మీద ఎక్కించి చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. డెఫినెట్లీ ఉంటారు. మీ వెనక 100 మంది ఉంటారు మీ మీద నెగిటివ్ చెప్పేవాడు. మరి ఎందుకు ఈ దిలీప్ కుమార్ అనేవాడు ఎంత పోతున్నాడో మనకు తెలియదు పాపం. ఇక్కడ ఎప్పుడు మనతో అనలేదు. ఈ లోపల రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి నేను చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఎందుకు అనే ప్రయత్నం చేశా, నా పదవి కోసం కాదు, ఇక ఇది అయిపోయింది గొడవ. ఈ 3 months నుంచి నేను అనుకున్నా ఇక నాకు పదవి ఇవ్వడు, అయ్యే పని కాదు, ఈ పదవి నాకు రాదు నేను డిసైడ్ అయిపోయా. కానీ కొన్ని వాతావరణాలు ఇటు ఈ పార్టీలో జరుగుతున్నాయి నాకు చెప్పాలనిపించింది ఆయనతో. ఎందుకంటే ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చావు పోయి పోనీ ఈ రోజు నా అవసరం, ఉద్యమ ద్రోహులు తెలంగాణకు వ్యతిరేకులు సమైక్యవాదులకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చాడు పోయి ఏం కాదు, టాలరేట్ చేద్దాం ఉద్యమకారులుగా. చాలా మాకు నచ్చని వ్యవహారం అది. తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు వద్దన్నవాడివి, తెలంగాణ ఉద్యమంలో నువ్వు లాఠీలు పెట్టి మమ్మల్ని గెదిగిన వాడివి, తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళను మంత్రి పదవులు చేస్తే ఉద్యమకారులుగా మాకు ఎట్లా మండుతుందని. సరే నేను చెప్దాం అనుకున్నాను, బాబు ఇది ట్రాక్ తప్పుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉంటారు సార్ తెలంగాణ? మీరు లెక్కేసుకోండి, మీడియాలో ఉంటే నన్ను ఏంటి, నేను తెలంగాణ సమైక్యవాదులే మీరు బాగా అక్కడ నాకు తెలుసు, ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పేర్లు చెప్తే బాగుండదు. నేనేమంటున్నానంటే సమైక్యవాదులకు మంత్రి పదవులు, ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు, అవినీతి పరులకు మంత్రి పదవులు. అది నేననట్లే, ప్రజలు ఘోషిస్తున్నారు. ఊరి వాడు బిల్లు పట్టుకొని పోతే పర్సెంటేజ్ అట, మంత్రి పేరు నేను చెప్పగాని వాడు 5% అంటాడు, వాడు 8% అంటాడు. వాడు తెలంగాణ తెచ్చుకుని దీని కాబట్టి మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళ ఉద్యోగాలు వదులుకొని 1200 మంది విద్యార్థులు కిరోసిన్ పోసుకొని చారి గారు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం, ఎవరి కోసం? ఆ కళలు ఏమిటి అసలు? అంటే మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే అని పోరాడినటువంటి విద్యార్థి లోకానికి, యువలోకానికి ఈరోజు పరిపాలనా పగ్గంలో భాగస్వామ్యం ఉందా? వాళ్ళు ఎవరన్నా ఒక మంత్రి కానీ, ఒక చైర్మన్ కానీ మీకు కనపడుతున్నారా? ఎట్లా పోయి మరి ఇది ఎందుకు తెలంగాణ తెచ్చుకుంది? తెలంగాణ ఇచ్చింది ఎవరు అసలు? నువ్వే కదా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఈ విద్యార్థుల బలిదానాలను చూడలేక ఆ పోరాటం యొక్క అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించినటువంటి సకల జనుల పోరాటాన్ని చూసి ఆవిచ్చింది. ఆ తెలంగాణ ఎట్లుండాలి? దేశానికి ఆదర్శవంతంగా ఉండాలి. నేను చెప్తున్నా, ఈరోజు సీఎం గారు చూసుకోవాలి, అవినీతి పరిపాలన, యథేచ్ఛగా ఎవడికి పడితే వాడే లూటి. ఆ రోజు కుటుంబ పరిపాలన అన్నాం. అదే అనుకుంటా సార్, అటు గతంలో ఇదే కుటుంబం మీద కుటుంబ పాలన అన్నారు, 5గురే ఉద్యోగాలు వేరే వాళ్ళకి, ఐదుగురు కుటుంబ పాలన అని మనం అని అవినీతి పరులు లక్షల కోట్లు సంపాదించారు. ఇప్పుడు జిల్లాకు 5 తయారయ్యారు. అంటే ఇప్పుడు సేమ్ అంతకంటే ఎక్కువైపోయిందా? మీరు లెక్క పెట్టండి, ఒక్కొక్క దగ్గర ఒపీనియన్ చేసి మీరు మీడియాలో చెప్పండి. జిల్లాకు 5 తయారు, ఆ కుటుంబంలాగా జిల్లాకు 5. ఎవరు 5? నేను చెప్పను, నేను చెప్పను. ఇప్పుడే అవసరం సమయాన్ని బట్టి చెప్పాను.
ఎట్లా ఇది చేయి దాటిపోతుంది. ఈ రోజు మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయా నా దగ్గర ఎందుకు లేవండి? ఎందుకు లేవు? నేను ఇప్పుడు లిస్ట్ చెప్పండి చెప్తాను. ఇంకా మంత్రులు ఎవరో నేను కాంగ్రెస్ లో చెప్పా, నన్ను సస్పెండ్ చేయని ఎవరైనా చేశారు కదా పాప తీర్మానం ఆయన మాత్రం ముల్లెక్క తయారైన అందరికి ఆర్టీఐ కింద అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఎవరిని తిట్టాడో నాకు తెలియదు, చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ జడ్సన్ చేశారు. పోనీ దిలీప్ కుమార్ కూడా సస్పెండ్ చేయమని నాకేం లేదు. సస్పెండ్ చేస్తే నేను చెప్తాను నీకు పేరు, జిల్లాకు 5 ఎవరు, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న 5 ఎవరు, అప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్పా ఇంకా నాకు కాసు కూసు ఒక వీక్ లింక్ అక్కడ ఉంది. నేనేమంటున్నా అంటే ఇది కాదు మీకు వరకున్న తెలంగాణ. అసలు మిమ్మల్ని మీరు ఎందుకు కలవాలనుకుంటున్నారు ఏంటనేది ఇవి అవకాశం ఇవ్వాలి. నేను ఆయన చెప్తా అనుకున్నా. ఒక బీసీ ఉద్యమం లేస్తుంది, రెడ్లకు ఇచ్చుకుంటే సరిపోదు. కొంతమంది ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక 2 బీసీలకి రెడ్డి గారికి తప్పులేదు అని ఉద్యమం. మల్లన్న అనేవాడు నువ్వే చివరి ముఖ్యమంత్రిని ప్రకటించి అక్కడ ఎత్తుకొని తిరుగుతున్నాడు జెండా, అక్కడ బీసీ జెండా. ఇవాళ ఢిల్లీలో నువ్వు బీసీకి 42% కులగణన చేసిన క్రెడిట్ మాదే అని చెప్పి నువ్వు అక్కడ జంతర్ మందిర ధర్నా చేస్తున్నావు కాంగ్రెస్ తరఫున. ఆ క్రెడిట్ నువ్వు మూట కట్టుకుందాం అనుకుంటున్నావు. ఎప్పుడు వస్తుంది నీకు? నీ చిత్తశుద్ధి కనపడాలి, కార్యాచరణలో కనపడాలి. కాబట్టి నేను చెప్దాం అనుకున్నా, ఈరోజు చేసిన పని చాలా మంచి పని. 42% ఇది నా పార్టీ పరంగా ఆ బిల్లు పాస్ అయినా కాకుండా ఇస్తున్నాను ధైర్యంగా సీఎం ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్సలెంట్ స్టేట్మెంట్. ఎస్, నీకు ఆ క్రెడిట్ రావాలి. కానీ నీ వెనక ఉన్న వాళ్ళే నీ గోతులు తవ్వుతున్నారు. నీ వెనకున్న వాళ్ళు నువ్వు చేస్తున్న నీ కష్టాన్ని వాళ్ళు పరిశీలించట్లే. వాళ్ళు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు జిల్లాకు 5 తయారై లూటీ చేస్తున్నారు బాబు అని చెప్దాం అనుకున్నాను. నాకు అవకాశం ఇస్తే కదా. నేను 4 months నుంచి అడుగుతాను. మీరు ఇప్పుడు వచ్చే ఇన్సిడెంట్ దగ్గరికి బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఇవన్నీ చెప్దాం అనుకున్నాను. అనుకొని పాప మిత్రుడే కదా నా దగ్గరికి నేను చెప్పాను లేదు, చెప్పి ఈ సీక్వెన్స్లో చెప్పాను లేదు. ఆయన జైలు నుంచి రాగానే నేను ఎమ్మెల్సీ ఫోన్ చేశాడు, అన్న అర్జెంట్ జరగాలన్నాడు మన ముఖ్యమంత్రి గారు. రండి అన్నాడు. రండి అంటే మా ఇంటికి వచ్చాడు. నేను బిజీ, నాకు ఇక్కడ బేగంపేటలో ఆఫీస్ ఉంది. మార్నింగ్ 10కి వస్తే 1 o'clock వరకు టీలు కాఫీలు అన్నీ ఇచ్చి పాప ఆయన అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చా. ఎందుకు మీకు శత్రుత్వం కేసీఆర్? ఎందుకంటే ఆయనకు శత్రుత్వం. ఆయన తీసుకెళ్లి జైల్లో పారేశాడు. ఆయనకు బగబగ మండుతున్నాడు. వస్తే నేను మొత్తం ఇక బాబు ఇక నాకైతే ఈ కారణాల వల్ల ఆయన నచ్చలేదు, రాసుకున్నాడు, పోయాడు. ఆయనకు సరిపోలేదు డాటా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న నేను మళ్ళీ వస్తాను దగ్గర రా అన్న. మళ్ళీ వచ్చాడు మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ 3 గంటలు ఇచ్చా ఇన్ఫర్మేషన్. ఆయన అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పే ఒకటి అవును ఒకటి కాదు ఒకటి ఇది ఇట్లా అట్లా ఆధారాలతో సహా నువ్వు అన్నావు ఆధారాలు చెప్పు అవన్నీ ఇచ్చా. 2 సార్లు పోయాడు. తర్వాత ఆ వాడుకున్నాడు మీడియాలో, ప్రచారంలో కూడా బాగా వాడుకున్నాడు, దంచాడు. మనకు నేను చెప్పిన దానికంటే గట్టిగా తిట్టాడు కేసీఆర్ని. మంచిదే, సంతోషం. మాకు కూడా అదే కావాలి, నువ్వు కూడా అదే చెప్పావు, మంచిది. ఇది నీకు అవసరం ఉపయోగపడ్డది. నెక్స్ట్ నువ్వు ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నావు. నేను అప్పుడు కూటమి ద్వారా టీజేఎస్ పార్టీలో ప్రొఫెసర్ కోదండరాం పార్టీలో ఉన్నా. ఆ కూటమి ద్వారా నేను అక్కడ కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని కాబట్టి మల్కాజిగిరి నుంచి నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టండి మీ ఇద్దరం వస్తున్నామని చెప్పారు. నరేంద్ర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పెడితే నేను రండి అన్న. మరి నేను నిలబడ్డా కదా ఇక్కడ కూటమి, నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కదా, నా బాధ్యత కదా. నేను ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలందుకు అప్పీల్ చేసి ఇక మా రేవంత్ నీకు విజువల్స్ ఇస్తాను. ఆ పక్కే రేవంత్ గారు 80% గెలవాలి, ఓడిపోయాడు అక్కడ. ఈయన ఓడగొట్టారు. టీఆర్ఎస్ బస్సులలో వాళ్ళు ఎవరు ఓటర్లను తరలించి వేరే ప్రాంతం నుంచి కర్ణాటక కూడా తెప్పించి ఇంకొకటి తెప్పించి ఆయన ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వేయించి ఆ రోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఓడగొట్టారు కొడంగల్లో. అట్లా వచ్చిన రేవంత్ ఇక్కడ ఎంపీగా పాపం టికెట్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత మేమన్నాం లేదు రేవంత్ రెడ్డికి మీరు ఓటేయాలి, అన్యాయం ఇది, టీఆర్ఎస్ కష్టపడి ఆయన ఓడగొట్టిందని మా కార్యకర్తలని పురమాయించి అట్లీస్ట్ మల్కాజిగిరి నేను కాంటాక్ట్ చేస్తాను కదా. నాకు 37,000 ఓట్లు వచ్చాయి. ఎవడో అందులో 7,000 అని మాట వింటారు కదా. సో వాళ్ళందరూ నేను లేదు రేవంత్ రెడ్డి గెలిపేయాలి, నేను కష్టపడ్డాను. ఆయన గెలిచాడు ఎంపీగా. అంటే థర్డ్ టైం ఎంపీగా గెలవడంలో కూడా మీ పాత్ర ఉంది కదా. నువ్వు చెప్పు నాకు, నేను అక్కడ ఉండి నా కార్యకర్తకు నేనే డబ్బులు ఖర్చు పెట్టాను. ఇచ్చాడు వాడు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, నేను దిలీప్ కుమార్ కార్యకర్తలు డబ్బులు ఇచ్చాను నాడే. ఉంటాయి కదా ఖర్చులు, ఊరికేం తిరుగుతారు పిల్లలు. మంచినీళ్ళు కావాలి, వాడికి మా భోజనం కావాలి, తిరగాలి, ఏదో మాకు వెంబడి ఆడ తిరిగి విని గెలిపించాం. ఈ థర్డ్ డేస్ ఇది అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఇన్ని అయినాక తెలంగాణ సంస్కృతి ఏందండి, ఒక్కసారి వాడింటికైనా మనం పోయి భోజనం తింటే వాడి జీవితకాలంలో మర్చిపోతాం. అలాంటి దిలీప్ కుమార్ నీ కోసం 4 నెలల నుంచి అపాయింట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా? నువ్వు చెప్పు రవి, నువ్వు నా ఇంటికి వచ్చి అన్నం తినిపోతే నేను నీకు ఫోన్ చేసి రవి నేను గెలవాలంటే అపాయింట్మెంట్ ఇస్తావా? 4 months అండి, 4 నెలలు నా అపాయింట్మెంట్ ఇవ్వ.
దారుణమా ఖర్చు? చాలా దారుణం. ఇది అంశం. పోనీ నా పదవి కోసం కాదు, నీకు ఇంతకుముందు నేను చెప్పిన కథలన్నీ నీకు చెప్దాం డైరెక్టర్. మీడియాకు చెప్పే ముందు నా బాధ్యతగా, అరే మిత్రుడు పార్టీలో ఉన్నారు కాబట్టి, పార్టీలో సీనియర్ నాయకులు డైరెక్ట్ పబ్లిక్ చెప్తే బాగుండదు. తెలంగాణ ఉద్యమం దారి తప్పుతుంది. ఉద్యమ సోయి ఉండాలి. 60 మంది నీ కార్యకర్తలకు ఇచ్చుకున్నా, నీ అనుచరులకు ఇచ్చుకున్నా, పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నా సరే, తెలంగాణ దుర్వులకు ఇచ్చుకున్నా 40 మంది కనీసం తెలంగాణ ఉద్యమాన్ని సోయి వాడికి అవినీతి అరికట్టు. ముందు ఈ అవినీతితోనే కదా వాడు దిగిపోయాడు. అరే రామచంద్ర అని ఏంటి అసలు అది? ఏ యూట్యూబ్ ఛానల్ అయితే తన అధికారంలో తీసుకోవడానికి దోహదపడ్డాయో వాడిని బట్టలు కూడా తీసుకొడతాడట అంటాడండి. నేనంటున్నా తప్పది. నువ్వు కుటుంబం పేరు చెప్పినా, నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉందండి, నేను కూడా యూట్యూబర్నే, రేపు నన్ను నచ్చి చేస్తానో తెలియదు. నేనేం చెప్తున్నా అంటే ఆ యూట్యూబ్ ఛానల్ నీ కుటుంబం గురించి మాట్లాడినా, నీ పిల్లల గురించి మాట్లాడినా తప్పదు. అది కట్టడి. కానీ అందరినీ కట్టగట్టి నువ్వు బట్టలు కూడా తీసి కొడతా, జైల్లో పెడతా అనొచ్చా ముఖ్యమంత్రి? నేనంటున్నా ఇవన్నీ అనుకున్న బాబని చెప్దాం అనుకున్నా. నేను నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు. ఇదివరకు గతంలో ఏ తిట్లతో అయితే నువ్వు ఫేమస్ అయినావు, ఇప్పుడు పనికిరావు, మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు. నీ పక్కోడు మాట్లాడాలా? నువ్వు చెప్పాలి శ్రీధర్ బాబు ఉతుకువాడు అన్నా, వెంకటరెడ్డి లేచి ఉతుకువాడు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వాడుకున్నా అట్లా వాడుకో. నువ్వు తిడతావేంది అసలు? నువ్వు లేచి తిడతావేంది అసలు? చెప్పాలి కదా. ఇప్పుడు మీరే అంటున్నారు వీళ్ళెవరు సహకరించే పరిస్థితుల్లో లేరండి. నేను చెప్తున్నా, నువ్వు కట్టడి చేసుకోదా ముఖ్యమంత్రి? నువ్వు ముఠా మేస్త్రి కదా, నువ్వు గుంపు మేస్త్రి కదా. నువ్వు ఎన్నుకున్న కార్యకర్తలు కానీ ఆడేవాడు లేబర్ కానీ పని చేయకపోతే బెత్తం అనుకుని ఉతకాలి. నువ్వు బయటోడు కాదు, బట్టలు తీసి కొట్టాల్సింది. ఎవడు డబ్బులు వసూలు చేస్తున్నాడో, అవినీతి చేస్తున్నాడో ఆ మంత్రిని కొట్టు ఫస్ట్. ఎవడా జిల్లాలో 5 ఉన్నారో లిస్ట్ కావాలంటే నేను ఇస్తా, పంపుకోండి పంపునారు. అసలే కాంగ్రెస్ పార్టీ స్కాములకి అంటే ఇక మీరు మళ్ళీ నువ్వు పంపు వాడిని బట్టలు తీసుకుంటూ పోయి. నేను అంటున్నా ఎందుకుంటావు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అది. ఒక పారదర్శక తెలంగాణ, నీతి నిజాయితీలకు కట్టుబడిన తెలంగాణ అనుకోరుకున్నాం. మాలాంటి ఉద్యమకారణం మాకేముంది? నువ్వు ఇచ్చే పదవి ఇస్తే ఎవడికోవాలి, ఇవ్వకుంటే ఎవడికోవాలి. వీ డోంట్ కేర్. 69 ఏళ్ళు వచ్చినాయి నాకు, నువ్వు పదవి ఇస్తే నాకేంది, నువ్వు ఇవ్వకుండా ఇస్తే నమస్కారం, ఇవ్వకపోతే 2 నమస్కారం. నాకెందుకు? నేను అది చెప్దామని వచ్చిన దగ్గరికి 4 months నుంచి నాకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. పోతే పోయిన ఇవ్వకపోతే నేను ఏదో పోయినా. అన్న ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాడు. ఆ అసెంబ్లీలో నాకు నిజం కూడా తెలియదు. ఎంక్లోజర్ ఎక్కడైతే సీఎం రూమ్ ఉంటుందో అక్కడ రానియకూడదు అనే విషయం నాకు తెలియదు. అది స్పీకర్ పరివు, అది ముఖ్యమంత్రి పరివు కాదు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది నేను అక్కడ ఆపడానికి వీల్లేదు. స్పీకర్ చెప్పాలి ఆ రూమ్ వరకు ఎవరిని పోనివ్వకండి, ఒక సీఎం వరకు మీరు పెట్టండి. స్పీకర్ ఆర్డర్ నాకు చూపెట్టాలి ఎవరన్నా. నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను, నాకు స్పీకర్ ఆర్డర్ చూపించాలి. ఈ ప్రిమిసెస్లో మాజీ ఎమ్మెల్సీ రావడం స్పీకర్ చెప్పాడా? సీఎం చెప్తున్నాడు అన్నాడు. అక్కడ ఆ టెరిటరీ అసెంబ్లీ స్పీకర్ టెరిటరీ, అది వీడోడు గొట్టంగా రావద్దనట. అతను అంటున్నాను సోదరుడే, చిన్నపిల్లాడు కానీ అతను నన్ను అంటాడు. నేనేమన్నా అంటే బాబు సీఎం వచ్చాడు, సీఎం వచ్చాక చేయగలిపాడు. నేను బయట ఆ రూమ్లోంచి బయటకు వచ్చి అక్కడ ఒక టెలిఫోన్ ఆపరేటర్ రూమ్ ఉంటుంది, ఆ ఆపరేటర్ దగ్గర కూర్చున్నాను. సీఎం వస్తున్నాడని సెక్యూరిటీ వాళ్ళని బయట నేను చెప్పా, అరే బాబు వస్తున్నా చెప్పండి నమస్కారం పెడతాను. రాగానే అన్న దిలీప్ అన్న అని పాప ఆగాడు. అవి చేయగలిపాడు. నా బాగున్నారా అన్నాడు. నమస్తే అన్న వెళ్ళిపోయాడు రూమ్లో. పోయినాక నేను మళ్ళీ ఈ టెలిఫోన్ ఆపరేటర్ రూమ్లోకి వచ్చి కూర్చున్నా. ఈ పిల్లాడు జయపాల్ రెడ్డి వచ్చి, నేనన్నా బాబు 3 months నుంచి అపాయింట్మెంట్ పెడుతున్నావు, నెల కలుపుకో, 4 నెలలు అయింది అపాయింట్మెంట్, ఒక 2 నిమిషాలు సీఎం కలుపురా బాబు, ఏదో నా బాధ నేను చెప్పుకుంటా. సరే నువ్వు నాకు బయట అపాయింట్మెంట్ ఇప్పేయట్లేదు, కిందనో మీదనో పడి నేను కూడా సెక్యూరిటీ వాడు ఈ రూమ్లోకి వస్తుంటే వాడు పక్కకు తిరిగాడు, నాకు సెల్యూట్ కొట్టాడు. ఎందుకంటే నేను PS to హోమ్ మినిస్టర్గా పనిచేశాను. ఎవడో పోలీస్ ఆఫీసర్ గుర్తించాడు, నమస్తే అన్నగా జరిగారు. నాదిలో పర్మిషన్ లేకుండా వాడు పక్క తిరిగాడు బాబు. నా మీద ఉన్నటువంటి గౌరవం జరిగితే నేను లోపలికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నా కలుపు కనీసం ఇప్పుడు నా కలుపున్నాను. 2 నిమిషాలు అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీకు అవకాశం చెప్పి దిలీప్ సార్ వచ్చాడని ఆయన నన్ను చూశాడు కదా, పోయి చెప్పి నన్ను ఒక అంటే అరే ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పిలవండి అన్నాడు. పిలిచినాక ఎట్లొచ్చాడు ఈయన అన్నాడు. వాడు గడగడలాడిపోయాడు. సార్ నాకు తెలియదు సార్, ఎట్లొచ్చాడో తెలియదు సార్ అంటే. నేను అసలు నాకు ఫస్ట్ ఒక విషయం చెప్పు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఎక్స్ఎమ్మెల్సీలు రావచ్చా అంటే రాకూడదు సార్ అన్నాడు. నాకు తెలియదు ఆ సంగతి. ఎవరో సెక్యూరిటీలోంచి వస్తుంటే వాడు అంటే ఆ సెక్యూరిటీని పిలువు, వాడిని సస్పెండ్ చేద్దాం అన్నాడు. అనొచ్చా? ఈ సెక్యూరిటీ వాడు గడగడలాడిపోతున్నాడు. నేను నువ్వేం కంగారు పడకు, మీ వాడు నన్ను ఎమ్మెల్యే అనుకుని ఉంటారు. ఒక ఎమ్మెల్యేలకైతే ఉందిగా ప్రవేశం. నేను పూర్తి వైట్ బట్టల్లో కాంగ్రెస్ పార్టీ అటైర్లో వచ్చా కాబట్టి గుర్తుపడతారు. మాజీ PS హోమ్ కాబట్టి నమస్కారాలు పెట్టి జరిగారు. సార్ ఎమ్మెల్సీయో ఎమ్మెల్యే వాడికి కూడా తెలియదు, ఆ కారణంతో వచ్చి ఉండొచ్చు, నువ్వేం కంగారు పడకంటే. నేను వీడన్నాడు, నేను నీకు షోకాజ్ నోటీస్ ఇస్తా అన్నాడు. ఎవరికి?
ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే బాధ్యత ఉందో ఆ సెక్యూరిటీ అతనికి షోకాజ్ నోటీస్ ఇస్తాడు వీడు. నేనన్నా నువ్వు షోకాజ్ నోటీస్ ఇప్పుడు ఇవ్వు, నేను బయట పోయి మీడియా సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్నా అని చెప్తా. ఇది కాస్త జంకాడు. జంకి అట్ట కదా, మాకు తెలవాలి కదా, సెక్యూరిటీ విషయం చూసుకోవాలి కదా అంటాడు. ఎవరిద్దరు వేరేంటన్నారు? జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి. నేను తర్వాత కనుక్కున్నా ఎవరు ఇతనంటే, ఇతనట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డెప్యుటేషన్ మీద ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అట, అంతకుముందు హోమ్ గార్డ్ అట. నాకు తెలియదు. మరి నువ్వు హోమ్ గార్డ్లను కానిస్టేబుల్ని పెట్టుకుంటే పాపం అలా అంటే వాళ్ళు అదే తప్పని కాదు. అదే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు, ఐఏఎస్ వాడిని పెట్టుకోవాలి, ఓ ఐఎఫ్ఎస్ వాడిని పెట్టుకోవాలి కోఆర్డినేషన్కి. నీకు పాపానికి ఏం తెలుస్తుంది నా గురించి? ఆ బాబుకు ఏం తెలుస్తుంది? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడో లేడు, ఏ జిల్లా వాడు, ఆయన ఉద్యమంలో హైదరాబాద్లో లేకపోవచ్చు, ఈ వరంగల్లో లేకపోవచ్చు, నా గురించి తెలియకపోవచ్చు, నన్ను గుర్తుపట్టకపోవచ్చు. సహజంగా ఎమ్మెల్సీ అని తెలిసిన నేను చెప్తున్నా కూడా అటు ఇట్లా ఎమ్మెల్సీ వస్తున్నా అనుకుని ఉండొచ్చు. నువ్వు కనీసం నన్ను చూసి లోపలికి పోయినవాడివి. అరే దిలీప్ అన్న కనబడ్డాడు నాకు. ఆయన కూడా అనుకోవాలి కదా, ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలవాలని మీ ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసి నువ్వు 2 times వచ్చి అదే అంటున్నాను 3 hours రాసుకొని పోయి ఎమ్మెల్యేగా నువ్వు ఎంపీగా పోటీ చేసినప్పుడు నా సహకారం ఆయనకన్నా అది ఉండాలి. ఒక్క ఓటర్కి నమస్కారం పెడతామని. నేను నర్సంపేటలో ఎమ్మెల్సీగా టూర్లో పోతుంటే విమలకతో కలిసి పాటలు అవి అవుతున్నాయి. ఒక పిల్లాడు ఆవేశంగా దూసుకొచ్చాడు క్రౌడ్ నుంచి. ఏయ్ దిలీప్ కుమార్, నేను నీకు ఓటేసా, నువ్వు నిద్రపోవద్దు తెలంగాణ వచ్చిందాక. వాడట నాకు ఓటేసిండట. వాడి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అవును నేను నిద్రపోవద్దట తెలంగాణ సాధించిందాకా. నేనన్నా థ్యాంక్ యూ బ్రదర్, నువ్వు ఓటేసినందుకు. నేను నిద్రపోవట్లే, నేను తెలంగాణ కోసం తిరుగుతున్నా విమలకతో కలిసి అన్న. అంటే ఒక్క ఓటరు నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు నిద్రపోవద్దంటాడు. నేను నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 3 hours నువ్వు నా దగ్గర నీ ఓటర్గా నేను నీకు వచ్చి నిలబడ్డా అక్కడ నీ కాంటెస్ట్ చేయడానికి. నువ్వు ఒక్కడు కాదు అక్కడ, నాకున్న 37,000 ఓట్లలో 7,000 వేయని నీకోసం క్యాంపెయిన్ చేసిన సీఎం గారు. నువ్వు నేను కనపడితే అరే దిలీప్ అని వచ్చిండు, అరే ఇవ్వడు రా ఇట్రా దిలీప్ అని కనబడ్డాడు, రమణ లోపలికి అనాలి. నీ మీటింగ్ నేను అయిపోయినాక గంట తర్వాత 2 గంటల తర్వాత మంత్రులతో పోయినాక ఏడ్రా దిలీప్ అని కనబడ్డాడు ఏడని పిలవాలా? లేదా నువ్వు జయపాల్రెడ్డికి చెప్పినావా ఎందుకు వచ్చి కనుక్కొని వెళ్ళగొట్టమని? నాదులు అది జరిగింది. ఇక నువ్వు చెప్పాలి. నిజంగా అంటే కొంచెం బాధాకరమైన విషయమే కానీ, బట్ ఇప్పుడు ఆయన మీరు వచ్చారు అని తెలియకపోతే పట్టించుకోకపోవడం వేరే విషయం. కానీ మిమ్మల్ని చూసి మీతో షేక్ హ్యాండ్ తీసుకుని బాగున్నారని అడిగి పిలవకుండా ఉండడం అన్నది ఎంతవరకు సబబు? నాదిలో తెలంగాణలో అది మనం దీనికి పేరేంటి తెలుసా? కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత తెలంగాణలో ఆ వర్డ్ని సీఎం మీద వాడకూడదు కానీ దీనికి కృతజ్ఞత అంటారు తెలంగాణ భాషలో. ఒక్కసారి భోజనం చేసినా ఒక ఇంటికి పోతే నమస్కారం పెడతామండి. నా చిన్నప్పుడు నాకు కాలేజీ పోతున్నప్పుడు నాకు ఇంటర్మీడియట్లో ఫీజు లేదు. నేను చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిని. చిన్నపిల్లలకు వాళ్ళ కొడుకు 7th క్లాసు, అమ్మాయి 10th క్లాసు, ఇంటర్మీడియట్, నేను డిగ్రీ. నేను వరంగల్ పీడిఎస్యూ ప్రెసిడెంట్. అయితే 2nd year గ్రాడ్యుయేషన్లో ఫీజు కడదామంటే డబ్బులు 135 రూపాయలు. ఆ 2 పిల్లల ట్యూషన్ చెప్పే తల్లి, ఆ పేరు గ్రేట్ లేడీ విట్లాదేవి గారు, ఇంకా ఉన్నారు వారు. నేను ఎప్పుడు మదర్లా చూస్తాను. వారి దగ్గర పోయి అమ్మ నాకు ఏమనుకోద్దు, ఈ నెలకు నాకు 135 రూపీస్ మీరు ఫీజు సాయం చేయాలని. అప్పుడు ఆ 2 పిల్లలకు నాకు ఇచ్చే ఎంతో తెలుసా? వాళ్ళకి 20 రూపాయలు, వాళ్ళకి 30 రూపాయలు, 50. నువ్వు 3 రెట్లు అడుగుతావు. ఆమె ఏమన్నది, సార్ దిలీప్ సార్ అన్నది. అరే అని లోపలి పోయి 150 రూపీస్ ఇచ్చాను నాకు. ఇప్పటికీ కూడా నేను ప్రతి ఇయర్ ఆమె దగ్గర పోయి నమస్కారం పెడతా పాదాలకు. దేనికి? 150 రూపాయలు. అంటే అప్పుడు సహాయం ఇప్పటి వరకు మీరు గుర్తుంచుకోవడం. అదే ఏంది అది? ఆ రోజుల్లో ఫీజు వేయడానికి డబ్బులు లేవు. ఆమె ఎంత గ్రేట్ అంటే చెప్తున్నా. జీవితంలో అట్లా తెలంగాణ గుర్తుండిపోతారు ఒక్కొక్కళ్ళు. తెలంగాణ జ్ఞాపకం పెట్టుకుంటారు.